ఉపరితలంలో ద్రోణి ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో మా ప్రతినిధి అంకిత ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు చూసుకుంటే ఎండలు చాలా విపరీతంగా దంచుకొట్టాయి. సడన్ గా 2 రోజుల నుంచి చూసుకుంటే వాతావరణంలో మార్పులు, వర్షాలు బాగా విపరీతంగా కురుస్తున్నాయి. అసలు వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి, వాతావరణంలో ఈ మార్పులకు గల కారణాలు, మరిన్ని విషయాలు అడిగి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఏర్పడినటువంటి ద్రోణి గాల్లోని అనిశ్చితి అనేది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా కొనసాగుతుంది. ఇది కొనసాగడంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇది రాయలసీమ తెలంగాణను కూడా కవర్ చేస్తుండడం వల్ల సగటున 900 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఈ రోజు రేపు ఎల్లుండ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వర్షాల వల్ల మనకి గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క తీవ్రత అనేది క్రమంగా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కొన్ని చోట్ల చూస్తే మీరు రెడ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు, అది ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్న ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని నిన్న కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన అనేది కురవడానికి అనేది ఒక అంచనా వేయడం జరిగింది. ఆ అంచనా ప్రకారం ఈ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు అయితే ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ వర్షాల కారణంగా రైతులకు ఇబ్బంది ఏమైనా కలుగుతుంది? పర్టికులర్ గా చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి, అంతేకాకుండా ఎవరైతే ఈ పంటను కోసి ఉంచారో ఆ పంటను సరైన స్టోరేజ్ లో పెట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సడన్ గా చేంజ్ వలన వర్షాలు కూడా బాగా కురిసాయి. అంటే ఇప్పుడు వచ్చే ఎండలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క ద్రోణి గాల్లోని అనిశ్చితి ప్రభావం రాష్ట్రం మీద ఉండడం వల్ల గత 2 రోజుల నుంచి కూడా మనకి స్వల్పంగా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది. క్రమేపీ ఈ రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క అక్కడక్కడ మనకి రాష్ట్రంలో పలు చోట్ల అక్కడక్కడ వర్షాలు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో ఈదురుగాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క 2 రోజులు 21, 22 కూడా కొనసాగే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అంటే నెక్స్ట్ వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి, ఋతుపవనాలు ఏ టైంలో ఎంట్రీ ఇవ్వబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ గా ఈ వేసవికాలం అనగానే ఫస్ట్ మనం ఏప్రిల్ మంత్ లో ఉన్నాం కాబట్టి ఒక తీవ్రత అనేది స్పష్టంగా కొన్ని చోట్ల 44 డిగ్రీలు కూడా నమోదవడం జరిగింది. రానున్న మే నెలలో ఎండ తీవ్రత అనేది ఇన్ జనరల్ గా మే నెల అనగానే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే నెల కాబట్టి కొంచెం అధికంగానే 42 నుంచి 44, ఈవెన్ 45 దాకా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఋతుపవనాల గురించి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా తెలంగాణకి జూన్ 8 లేదా 12 తారీఖుల్లో మనకి తెలంగాణ రాష్ట్రానికి అయితే ఈ యొక్క నైరుతి పవనాల యొక్క రాక అనేది సర్వసాధారణంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే ప్రస్తుతం వాతావరణంలో కొంచెం వరకు అయితే వర్షపాతం తగ్గిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ విత్ కెమెరామ్యాన్ వంశీతో అంకిత, హైదరాబాద్.